సింహం కాపులా కాయాలి. అందుకని సింహం అంటాడు కాబట్టి రైట్. ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు. ఓకే, లక్ష్మణరావు గారు, రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ రెడ్ బుక్లో నిజంగానే ఆఫీసర్ల పేర్లు, పొలిటికల్ లీడర్స్ అంటే వస్తాయి, ఆరోపణలు వస్తాయి. బట్ ఆఫీసర్స్ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఉంటే ఏ రకమైన చర్యలు ఉండొచ్చు ఆయన రాసుకున్న దాని మేరకు? రెడ్ బుక్ గురించి చాలా చర్చ జరుగుతుంది, కానీ నేనేమంటున్నానంటే ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పుడు రాజ్యాలు పోతే రాజులు ఎట్లా చేశారో ఇప్పుడు మాకు ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు రానియలేదని చెప్పి మొన్న మనకు వారిని మరణించడానికి కానీ రానియలేదు అంటే ఎటుపోతున్నాం? శాంతి భద్రత ఏం కదా. చంద్రబాబు నాయుడు కానీ రానివ్వలేదు ఆయన కాన్స్టిట్యున్సీ కానీ అంటే అది వేరు, అది తప్పే. కానీ ఇవాళ మేము అధికారంలో ఉన్నామని మళ్ళీ అదే పని చేస్తుంటే ప్రజలు ఎట్లా చేస్తారంటున్నాను. కానీ రాజ్యాలు కొత్తగా అధికారంలోకి వచ్చారు, సంయమనం పాటించండి. గతంలో వాళ్ళు చేసిన తప్పులే, చాలా తప్పులు చేశారు, అవి చేయకుండా ఉండండి నేను అంటున్నాను. లక్ష్మణరావు గారు మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నేను అంగీకరించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వృత్తి అనే పరిస్థితి ఎందుకు తెస్తున్నాం మనం? ఇప్పుడు నేను న్యాయవాదినండి, నేను రాజకీయాల్లో ఉన్నాను, న్యాయవాది వృత్తి చేసుకోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు. ఎప్పుడంటే మనం మంత్రి అయితే పబ్లిక్ సర్వెంట్ గా గుర్తింపు పడ్డప్పుడు మాత్రం తాత్కాలికంగా నేను ప్రాక్టీస్ మానుకోవాలి అంతే. మళ్ళీ 2 రోజులు కావాలి, మళ్ళీ చేసుకోవచ్చు మంత్రిగా పోయినాక. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎందుకు చేసుకోకూడదు అంటున్నాడు. సినిమాలు చేసుకోవాలి, ఆయన ఆదాయం అంతా అది. వ్యవసాయదారుడు రాజకీయాలు ఉండొచ్చు, బిజినెస్ మెన్ రాజకీయాలు ఉండొచ్చు, ఇంకా అందరూ రాజకీయాలు ఉండొచ్చు, కానీ ఆయన సినిమాలు మాత్రం చేసుకోవద్దంటే కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే శ్రీశ్రీ గారు అన్నట్టు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అంటాడు. కనుక పబ్లిక్ లో ఉన్నాడు కనుక సినిమాలు కూడా కొంచెం మామూలుగా ఇట్లాంటి చిచోర సినిమాలు చేయకుండా ఉండాలి. గతంలో మాది మహర్షి రాజేష్ విశ్వామిత్ర సినిమా తీసుకున్నారు కదా, ఎన్టీ రామారావు గారు సినిమాలు నటించారు. తర్వాత నేను ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయి మీరు రాజకీయ నాయకుడు అవుతారా కాదా అని ఛాలెంజ్ వద్దంటున్నా. ఏఎస్ రావు గారేమో వారిని ఛాలెంజ్ చేస్తారు, మేము అధికారంలో ఉన్నాం, మీరు లోపల తిరుగుతున్నారు. వాళ్ళు కూర్చుంటారా, పండుకుంటారా, ఇంట్లో వంటారా, రేపు పొద్దున మళ్ళీ ప్రజల జీవితం కోసం వాళ్ళ ఇష్టం అండి. రాజకీయాలు మన ఇష్టం, రాజకీయాలు ఆత్మహత్యలు హత్యలు ఉండవు. కనుక వాళ్ళు ఏం చేస్తారో మనం నియంత్రించొద్దు, మనం ఏం చేస్తారో వాళ్ళు నియంత్రించొద్దు. కానీ ప్రభుత్వం ఒకటి ఉంది, పాలన ఒకటి ఉంది, దాన్ని చూసుకోండి. అన్నిటికంటే ముందుగా రాజ్యం ప్రధాన కర్తవ్యాలు 3 అవి ఇవాళ తెలుగుదేశం బాధ్యత ఉన్నది అంటున్నాం. ఇవాళ కూటమి బాధ్యత ఉంది. ఒకటి, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. గతంలో వాళ్ళు చేయలేదని మనం కూడా అదే అరాచకంగా చేస్తే ప్రజలు మళ్ళీ అక్కడికి పంపిస్తారు. ఎక్కడ ఇవాళ గతంలో ఎట్లా పంపించారు మళ్ళీ ఇవాళ కూడా అదే పంపిస్తారు. అందుకని ప్రభుత్వంలోకి వచ్చినాం కనుక అహంకారంతో మళ్ళీ పోతే అహంకారాన్ని ఓడించడానికి 5 ఏళ్లకోసారి ప్రజలకు ఒక అవకాశం వస్తుంది. అవకాశాన్ని వినియోగించుకుంటారు, కర్రు దాచి బాధ పెడతారు. వాళ్ళకి జరిగిన అనుభవం అని తెలిసినప్పుడు మనం కూడా అదే పద్ధతిలో ఎందుకు పోదామంటున్నాం. అధికారంలో ఉన్నామని చెప్పేసి ఒక నిమిషం, అధికారంలో ఉన్నామని చెప్పేసి మేము అహంకారంతో వివరించట్లేదు. ఎందుకంటే మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఎన్నిసార్లు ఉన్నామో ప్రతిపక్షంలో అన్నిసార్లు ఉన్నాం. ఎప్పుడు ప్రతిపక్షంలో పోయినా డే 1 నుంచి మేము ప్రజాక్షేత్రంలో ఉంటామన్నా, ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మాతో తప్పిదం జరిగిండొచ్చు, మాకు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము మీతో ఉంటాం, మీ సమస్యలపైన గల్లమెత్తామని చెప్పేసి అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడి యొక్క బాధ్యత. ఇలా పారిపోవడం కాదన్నా. పారిపోవడంటే మీరు చేసిన దొంగతనాన్ని మీరు దొంగ అని మీరే ఒప్పుకున్నట్టు కదా. మేము చూడండి, తెలుగుదేశం నాయకులు ఎవరైనా కానీ ఓడిపోయిన నెక్స్ట్ డేనే ప్రజల్ని కలుస్తాము, ప్రజల్లో ఉంటాం. మొత్తం ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో మొత్తం ఆ యొక్క సమయం అంతా కూడా ప్రజల కోసం ఇస్తాం. మేము ప్రజల కోసం ఉంటాం, ప్రజల యొక్క గొంతుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తప్ప ఇలా ముఖం దాచుకోమన్నా, అడ్రస్ లేకుండా పోవు. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఎక్కడ ఉంటారని కొంచెం ఉండాలా. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. నేను 2019 మొదట మీరు ఎక్కడ ఉన్నారో చూపెడతాను. సమస్య అది కాదు, ఛాలెంజ్ ఎందుకు అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు రాజకీయాలు ఉంటారా ఉండరా, ఇంట్లో పడుకుంటారా, మనకు అవసరం లేదు. మనం చేసే పని చేద్దాం. మీకు ఒక అవకాశం ఇస్తున్నారు, మంచి పని. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ మీరు 6 నెలలు మంచి అనుభవించండి. 6 నెలలు మీరు పాలన ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రాక్షస పరిపాలన ఎక్కడ జరగలేదన్నా. రావు గారు ఒక్క నిమిషం ఆయన్ని కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది. అధికారంలో వచ్చారు, 6 నెలలు మంచి హనీమూన్ పీరియడ్ అనుభవించండి. వాళ్ళ తెరువు మీరు పోకండి, మీ తెరువు వాళ్ళు రాకుండా చూసుకోండి. రేగిడి లక్ష్మణరావు గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పాలక పార్టీలో సంస్కరణలు మొదలైనాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వారంలో ఒకరోజు శనివారం నాడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. అలాగే తమ మంత్రులను కూడా అందుబాటులో ఉండమని చెప్పారు.